ఇరాన్లో కొత్త ప్రభుత్వాన్ని ట్రంప్ ఏర్పాటు చేస్తారా? ఖమేనీ సృష్టించిన నాయకత్వ విచ్ఛిన్నం సాధ్యమేనా? వెనిజువేలా ఫార్ములానే ఇరాన్లో అమలు చేస్తారా? అమెరికా సైన్యం వేలు పెడితే రక్తపాతం తప్పదా? ఆయా దేశాల ఆర్థిక వ్యవస్థలు కుప్పకూలిపోతాయా? ఇరాన్లో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అనుకున్న లక్ష్యం నెరవేరుతుందా? అయతుల్లా ఖమేనీని చంపేసినంత మాత్రాన ఆ దేశం దారిలోకి వస్తుందా? ప్రజలు కోరుకున్నట్లు ప్రభుత్వ ఏర్పాటు సాధ్యమేనా? వెనెజువేలా ఫార్ములానే ఇరాన్లోనూ ట్రంప్ అమలు చేస్తారా? ఇప్పుడిదే హాట్ టాపిక్గా మారింది. ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా ఖమేనీ హత్యతో అమెరికా ఇజ్రాయెల్ పైచేయి సాధించింది. ఆ దేశాన్ని తమ ఆధీనంలోకి తెచ్చుకునేందుకు రెండు దేశాలు సంయుక్తంగా ఆపరేషన్ నిర్వహిస్తున్నాయి. ఐఆర్జీసీ ఇరాన్ లీడర్లను అంతమొందించడమే లక్ష్యంగా బాంబుల వర్షం కురిపిస్తున్నాయి. ఖమేనీ హత్య తర్వాత కొత్త ప్రభుత్వ ఏర్పాటుపై చర్చ జరుగుతోంది. ప్రస్తుతం ఉన్న ప్రభుత్వాన్ని కూల్చడానికి ఇదే సరైన సమయమని ట్రంప్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పుడే అధికారాన్ని హస్తం చేసుకోవాలని ప్రజలు పిలుపునిచ్చారు. అయితే అది అంత సులువు కాదని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. 3 నెలల్లో 3 కీలక ఆపరేషన్లను సక్సెస్ఫుల్గా నిర్వహించారు ట్రంప్. జనవరిలో వెనెజువేలా అధ్యక్షుడు మదురోను బంధించారు. ఫిబ్రవరి ప్రారంభంలో కొలంబియా డ్రగ్ డీలర్ ఎల్ మంచోను ప్రియురాలి ద్వారా ఎరవేసి చంపేశారు. తాజాగా ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా ఖమేనీకి పాడి కట్టేశారు. దీంతో నెక్స్ట్ టార్గెట్ ఏంటి అన్న దానిపై చర్చ జరుగుతోంది. ఖమేనీ హత్య తర్వాత కొత్త ప్రభుత్వ ఏర్పాటుపై పావులు కదుపుతున్నట్లు తెలుస్తోంది. ఇరాన్లోనూ వెనెజువేలా ఫార్ములాను అమలు చేసే యోచనలో ట్రంప్ ఉన్నట్లు తెలుస్తోంది. ఆ దేశ అధ్యక్షుడు మదురోను రాత్రికి రాత్రి అదుపులోకి తీసుకుంది. ఆయన స్థానంలో డెల్సీ రోడ్రిగ్స్ను తాత్కాలిక దేశ అధ్యక్షురాలిగా నియమించింది. ఆమె ద్వారా ప్రస్తుతం వెనెజువేలా ప్రభుత్వాన్ని అమెరికా రిమోట్తో కంట్రోల్ చేస్తోంది. మదురోకు వ్యతిరేకంగా పోరాటం చేసిన మారియా కొరీనా మచాడోకు ఛాన్స్ ఇవ్వలేదు. అంటే వెనెజువేలాలో మదురో ప్రభుత్వం కంటిన్యూ అవుతోంది. మదురో మాత్రమే కుర్చీలో లేడు. ఇరాన్లోనూ ఇప్పుడు ఖమేనీ మాత్రమే లేరు. కానీ ఆయన భావజాలాన్ని పుణికిపుచ్చుకున్న ఎంతో మంది నేతలు, సైనిక కమాండర్లు సజీవంగానే ఉన్నారు. వారంతా ఏకంగా ఉన్నన్ని రోజులు ఇరాన్లో అమెరికా అనుకూల ప్రభుత్వం ఏర్పాటు సాధ్యం కాదు. ఎందుకంటే రాజకీయ, పాలనాపరమైన, సైనిక, సైద్ధాంతిక వ్యవస్థలను ఖమేనీ సిద్ధం చేసి పెట్టారు. ఒకవేళ ఎవరైనా ఒక నేత అమెరికాకు అనుకూలంగా వ్యవహరించినా స్థానికంగా వ్యతిరేకత ఎదురయ్యే అవకాశం ఉంది. ఇరాన్పై అమెరికా, ఇజ్రాయెల్ సైనిక చర్యతో నేతలను మాత్రమే అంతం చేసింది. కానీ వారి భావజాలాన్ని కాదని విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు. అమెరికా సైన్యం ప్రమేయం చేసుకున్న అనేక ప్రదేశాల్లో భారీగా రక్తపాతం జరిగింది. 1960-70 మధ్యకాలంలో వియత్నాంలో, 1989లో పనామాలో, 1984లో నికరాగ్వాలో, 2021లో ఆఫ్ఘనిస్తాన్లలో CIA ప్లాన్లు ఫెయిల్ అయ్యాయి. లక్షల మంది ప్రాణాలు కోల్పోయినట్లు చరిత్ర చెబుతోంది. 1950వ దశకంలో గ్వాటెమాలా వ్యవహారంలో అమెరికా సైనిక జోక్యం చేసుకోవడంతో 40 ఏళ్ల పాటు అంతర్యుద్ధం జరిగింది. 2 లక్షల మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. 1980వ దశకంలో నికరాగ్వాలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా తిరుగుబాటుదారులకు అమెరికా ఆయుధాలు, ఆర్థిక సహాయాన్ని అందించింది. దీంతో అక్కడ దీర్ఘకాలిక అంతర్యుద్ధం జరిగింది. 10,000 మంది చనిపోయారు. అమెరికా సైన్యం కాలు పెట్టాక ఇరాక్, ఆఫ్ఘనిస్తాన్లలోనూ తీవ్ర మారణ హోమం జరిగింది. ఆయా దేశాల ఆర్థిక వ్యవస్థలు కుప్పకూలిపోయాయి. మొన్న యుక్రెయిన్, నిన్న వెనెజువేలా ఇష్యూలలోకి వేలు పెట్టింది అమెరికా. తాజాగా ఇరాన్ వ్యవహారంలోకి ట్రంప్ తలదూర్చారు. ప్రస్తుతం ఇరాన్ టార్గెట్లో యావత్ పశ్చిమాసియాలోని అమెరికా సైనిక స్థావరాలున్నాయి. ట్రంప్ అనాలోచిత నిర్ణయం వల్ల అమెరికా అనవసర యుద్ధాన్ని కొని తెచ్చుకున్నారని అంతర్జాతీయ నిపుణులు హెచ్చరిస్తున్నారు.